ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వైజనల్ పార్ట్ దగ్గర ఎక్కువగా ఇచ్చింగ్, దురద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. అలా ఇచ్చింగ్ ఎందుకు వస్తుంది, దురద కానీ మంట కానీ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఈ వైజనల్ ఇచ్చింగ్ అనేది ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా ఉంటుంది, అసలు ప్రాబ్లం ఏంటనేది చాలామంది కామెంట్ చేశారు. సో మనం దీని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ప్రెగ్నెన్సీలో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కింద డిస్క్రిప్షన్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫుడ్ ఎలా డైట్ మెయింటైన్ చేయాలనే వీడియోస్ అనేది ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఫ్రీ టైంలో. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఇచ్చింగ్ అనేది ఎందుకు వస్తుందంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ ఇట్లా హార్మోన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. సో దానివల్ల బాడీ అనేది బాగా సెన్సిటివ్ అనేది మారిపోతుంది. బాగా సెన్సిటివ్గా మారి స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా వదులుగా తయారవుతుంది. సో దానివల్ల కొంతమందికి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అదొకటి. అండ్ బేబీ పెరుగుతునే కొద్ది కూడాను మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. అంటే బేబీ పెరుగుతునే కొద్ది కూడాను ఆ వెయిట్ అంతా మనకి గర్భాశయ ద్వారం ఉంటుంది కదా, సర్విక్స్, ఆ గర్భాశయ ముఖ ద్వారం మీద పడుతుంది. కాబట్టి దానివల్ల కూడా వెజనల్ పార్ట్లో మనకి ఎక్కువగా ఇచ్చింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే బ్యాక్టీరియల్ వాగినోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది అనుకోండి. బ్యాక్టీరియల్ వాగినోసిస్, ఆ ఇన్ఫెక్షన్ వస్తే చాలా వరకు కూడా మనకి వెజనల్ పార్ట్లో ఎక్కువగా దురద, ఇచ్చింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో అంటే మనకి ఏంటంటే ఆ వెజనల్ పార్ట్లో ఏంటంటే ఏదైనా గీరుకుపోవడం, హెయిర్ అనేది ఎక్కువగా ఉండడం, లేకపోతే మన వాష్రూమ్ వెళ్ళేటప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం. సో ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఈ బ్యాక్టీరియల్ వాగినోసిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు మనకి ఎక్కువగా ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అదొకటి. అండ్ రెండోది ఏంటంటే పీహెచ్ వాల్యూస్ అనేది చేంజ్ అవ్వడం. అంటే గర్భిణీ స్త్రీలకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక పీహెచ్ అనేది పడిపోవడం, ఆ పీహెచ్ అనేది పడిపోతుంది. సో దానివల్ల కూడాను మనకి వెజనల్ పార్ట్లో ఎక్కువగా ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అదొకటి. కొంతమందికి ఎలా అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే బాగా ఇచ్చింగ్ రావడం, సరిగ్గా కూర్చోలేకపోవడం, చాలా చిరాగ్గా ఉండడం, స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం ఇలాంటివి కూడా కనిపిస్తుంది. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే ప్రాబ్లమే. సో అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే యూటీఐ, అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్గా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది. సో ఈ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనకి వెజనల్ పార్ట్ ద్వారా ఎక్కువగా దురద, ఇచ్చింగ్ ప్రాబ్లం రావడం, మంట రావడం ఇలాంటివంతా జరుగుతుంది. సో ఏంటంటే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం కేరింగ్ అనేది తీసుకోవాలి. అంటే వాష్రూమ్ వెళ్ళేటప్పుడు ఆ ప్లేస్లో బాగా క్లీన్ చేసుకోవడం, అండ్ మనం ఏంటంటే హెయిర్ అంతా రిమూవ్ చేసుకోవడం. అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకి స్టమక్ పెరుగుతునే కొద్ది కూడా మనం అక్కడ ఆ ప్లేస్లో హెయిర్ అంతా రిమూవ్ చేసుకోలేం. బట్ ఏంటంటే కొన్ని ఉంటాయి కదా ఆన్లైన్లో సమ్ ప్రోడక్ట్స్, వాటి ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. లేదా మనం హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆయస్ ఉంటారు, వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళైనా సరే క్లీన్ చేయడం ఇట్లాంటివంతా చేస్తారు. మెయిన్ ఆ హెయిర్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అండ్ అక్కడ ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అయినా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అయినా, లేకపోతే పీహెచ్ వాల్యూ పడిపోయినా, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి వెజనల్ ప్లేస్లో ఎక్కువగా ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మినిమం మనకి డెలివరీ అయినంత వరకు, అంటే 9th మంత్ వరకు కూడా మనకి ఉంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కూడా అడగొచ్చు మీరు. మనకి మినిమం 5th మంత్ నుంచి చాలా వరకు స్టార్ట్ అయిపోతుంది ఈ ఇచ్చింగ్ అనేది. అయితే అందరికీ ఉంటుందా అని అడగొచ్చు. అంటే ఇది అందరికీ ఉండకపోవచ్చు. 80% వరకు అయితే గర్భిణీ స్త్రీలకైతే ఉంటుంది, 20% అనేది ఉండకపోవచ్చు. అయితే ఈ 80% వాళ్ళు కూడా బాగా ఇచ్చింగ్ రావడం, చిరాకు, స్ట్రెస్, ఆందోళన ఇలాంటివన్నీ ఉండి బాగా వెజనల్ పార్ట్ ద్వారా ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది.
సో అలాంటప్పుడు ఏం చేయాలని కూడా అడుగుతారు మీరు. అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఇచ్చింగ్ సంబంధించిన కొన్ని క్రీమ్స్ అంతా ఇస్తారు. వాటిని మనం యూస్ చేస్తే కొంతవరకు తగ్గుతుంది, కానీ కంప్లీట్గా అయితే తగ్గదు. ఎందుకంటే వన్స్ మీకు చెప్పిన ఆ ఇన్ఫెక్షన్స్ ఏమైనా యాడ్ అయ్యాయి అనుకోండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ అండ్ బాక్టీరియా వాగినోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ అండ్ ఆల్సో pH వాల్యూ పడిపోయినా కానీ, ఈ 4 వాటిలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనకి 9th మంత్ డెలివరీ అయినంత వరకు కూడాను ఈ మనకి ప్రాబ్లం అనేది, ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది తగ్గదు, ఉంటూనే ఉంటుంది. సో అది అయితే మనకి ఇక్కడ ఎక్కువగా ఇచ్చింగ్ ప్రాబ్లము తగ్గకపోయింది అనుకోండి, కొన్ని డేంజర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అది ఎలా అంటారా, మనకి ఇచ్చింగ్ వల్ల కొంతమందికి ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రీ మెచ్యూర్ డెలివరీ అంటారు కదా, అంటే ఎక్కువగా ఇచ్చింగ్ అయ్యి దాని ఎఫెక్ట్ బేబీ పైన కూడా పడుతుందండి. నిజమే. ఇప్పుడు ఆ ఇచ్చింగ్ వల్ల మనం ఎప్పుడు హ్యాండ్స్తో అక్కడ రఫ్ చేయడం ఇలాంటివంతా చేసామనుకోండి, ఎక్కువగా మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం ఎక్కువ అయ్యే కొద్ది ఆ ఎఫెక్ట్ అనేది బేబీ పైన పడుతుంది. బేబీ పైన పడేటప్పుడు ఏంటంటే ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ముందస్తు డెలివరీ అంటే లైక్ 32 వీక్స్ నుంచి 38 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే అయిపోవచ్చు. సో ఇచ్చింగ్ ప్రాబ్లం చాలా డేంజర్. అది అంటే నార్మల్ పొట్టపోయిన వచ్చే ఇచ్చింగ్ వేరు, వెజైనల్ దగ్గర వచ్చే ఇచ్చింగ్ వేరు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఆ రెండింటికి చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 3 డేస్ బ్యాక్ నేను స్టమక్ పైన వచ్చే ఇచ్చింగ్ గురించి చెప్పాను, వీడియో అనేది చూడండి. ఇప్పుడు ఇది మాత్రం వెజైనల్ దగ్గర వచ్చే ఇచ్చింగ్, ఇదైతే చాలా కొంచెం ప్రాబ్లం అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. లైక్ ఎలా అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ వెజైనల్ పార్ట్ని కొంచెం మంచిగా ఉంచుకోవడం, ఎక్కువగా అంటే మనకి వెజైనల్ పార్ట్ అనేది మరీ డీహైడ్రేట్ అయిపోకూడదు. సో పొడి బారిపోయినట్టుగా ఉన్నా సరే మనకి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేది యాడ్ అయిపోతుంది. కాబట్టి హైడ్రేట్గా ఉంచుకోవాలంటే మన వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటే బాడీ అనేది హైడ్రేట్ అయ్యి వెజైనల్ పార్ట్ కూడా హైడ్రేట్గా ఉంటుంది. అప్పుడు మనకి ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది యాడ్ అవ్వవు. దానివల్ల ఏంటంటే ప్రీ మెచ్యూర్ డెలివరీ ఇలాంటివంతా మనం అరికట్టచ్చు. కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తే కేర్ఫుల్గా ఉండండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే ఏవైనా ఉంటారు కదా, ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు, ఇది యూస్ చేయండి, ఇలా ఉండండి, కొన్ని జాగ్రత్తలు చెప్తారు. ఆ టిప్స్ పాటిస్తూనే ఉండాలి. లైక్ మనకి 9th మంత్ డెలివరీ అయినంత వరకు కూడా మనం పాటిస్తూ ఉంటేనే కొంతవరకు అలాంటి ప్రాబ్లం అయితే రాదు. అయితే ఇచ్చింగ్ వల్ల ఎఫెక్ట్ బేబీకి ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. ప్రీ టర్మ్ డెలివరీ అవుతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ ఉంటాయి. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.